సరైన సమయంలో తినకపోవడం, మంచి ఆహారం తీసుకోకపోవడం, సరైన ఆహార పద్ధతులను పాటించకపోవడం వల్ల గ్యాస్ సమస్య వస్తుంది. చాలా మందికి చాలా అసౌకర్యాన్ని కలిగించే అత్యంత సాధారణ గ్యాస్ట్రిక్ సమస్యల్లో గ్యాస్ పెయిన్ ఒకటి. మరి ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ప్రేగులలో గ్యాస్ ఏర్పడినప్పుడు జీర్ణ ప్రక్రియలో శరీరం విడుదల చేయటానికి బదులుగా గ్యాస్ అక్కడే చిక్కుకున్నప్పుడు గ్యాస్ నొప్పి వస్తుంది. గ్యాస్ నొప్పి రకరకాల లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ లక్షణాల గురించి తెలుసుకున్నప్పుడే నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు ఒక పరిష్కారాన్ని తెలుసుకోవడం సులభం అవుతుంది. కడుపు నొప్పి, ఛాతీ నొప్పి ఇవి సాధారణంగా గ్యాస్ నొప్పిని అనుభవిస్తున్న వారిలో కనిపించే లక్షణాలు. అలాగే మనం తింటున్న ఆహారంలో అనేక కలుషిత పదార్థాలు చేరుతున్నాయి. దీంతో కడుపులో మంట, అజీర్తి, గ్యాస్ నొప్పి లాంటివి వస్తాయి. కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి కావటం వల్ల గ్యాస్ తయారవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య వల్ల కడుపు ఉబ్బరంగా ఉండటం, నొప్పి లేవటం వంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం తీసుకునే ఆహారం ద్వారా గ్యాస్ ఏర్పడి మలబద్ధకం లేదా అతిసారానికి దారితీస్తుంది. వేళకు ఆహారం తీసుకోకపోవటం, మానసిక ఒత్తిడి, రాత్రి నిద్ర పట్టకపోవటం, నిరంతర ఆలోచనలు, కారణం లేకుండానే కోపం రావటం, సరైన ఆహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో గ్యాస్ సమస్య తీవ్ర రూపం దాల్చి వేధిస్తూ ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి పొట్టలో అల్సర్లు వచ్చి ఉండొచ్చు, ఆర్ పొట్టలో ఇన్ఫెక్షన్స్, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం, హెచ్ పైలరీ బ్యాక్టీరియా. సో అలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది రూల్ అవుట్ చేస్తూ నిర్ధారించాలి. అలాగే మన పేగులో కూడా మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఉంటాయి అనమాట. సో బ్యాలెన్స్ తప్పినప్పుడు కూడా మన పేగులో గ్యాస్ ఎక్కువ ఉత్పత్తి అవటము, దాంతో ఇట్లా పొట్టుబ్రం రావటము, తిన్న వెంటనే ఫుల్ అయిపోవటం, పొట్ట ఫుల్ అయిపోవటం, లేకపోతే తిన్న తర్వాత వెంటనే కొంచెం తినగానే ఫుల్ అయిపోవటం, ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం. ఇది కాకుండా ఏమన్నా పేగులో పూతున్నా కూడా ఇట్లాంటి గ్యాస్ రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తాయి. గ్యాస్ తో పాటు అదర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లూజ్ మోషన్స్ అవటం, ఒక్కొక్కసారి లూజ్ మోషన్స్ అంటే డైరియాలోనే బ్లడ్ పట్టడము, వెయిట్ తగ్గిపోవటము, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి కనుక సిమ్టమ్స్ ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డెఫినెట్గా ముందే చూపించుకోవాలి. సో అంటే నేను చెప్పిన దాంట్లో అలార్మింగ్ సిమ్టమ్స్ అంటాం. అంటే గ్యాస్తో పాటు వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్డ్గా, అంటే తెలియకుండా వెయిట్ తగ్గుతున్నా, లేకపోతే బ్లడ్ మోషన్స్ అవుతున్నా, లేకపోతే లూజ్ మోషన్స్ అవుతున్నా, ఆర్ అదే కాకుండా అంతకుముందు నార్మల్గా పేగు హ్యాబిట్ అంటే మోషన్కి వెళ్ళేవాళ్ళు రోజుకి ఒకసారో, లేకపోతే 2 రోజులకు ఒకసారి వెళ్ళేవాళ్ళు కూడా, ఆర్ 3 రోజులకు ఒకసారి వెళ్ళేవాళ్ళు కూడా ఇప్పుడు రోజుకి ఒకసారి అవుతుందో, లేకపోతే కనుక ఫ్రీక్వెన్సీ పెరిగిందో, లేకపోతే కనుక మలబద్ధకం పెరిగిందో గ్యాస్తో పాటు, అలా నెల కంటే ఎక్కువ సిమ్టమ్స్ కనుక అలాగే ఉంటే కనుక నిర్లక్ష్యం చేయకుండా చూపించుకోవాలి. పర్టికులర్లీ బ్లడ్ పడుతున్నా, వెయిట్ లాస్ అవుతున్నా, అన్ఎక్స్ప్లెయిన్డ్గా అంటే కావాలని కాకుండా వెయిట్ లాస్ అవుతున్నా, అలాంటి వాళ్ళకి మాత్రం డెఫినెట్గా, ఆర్ పొట్ట నొప్పి రావటం, ఉబ్బరం గ్యాస్తో పాటు నొప్పి కూడా ఉంటే కనుక డెఫినెట్గా గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ చూపించుకోవాలి. ఎందుకంటే పేగులో బ్లాక్ ఉండొచ్చు, పేగులో పూత ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, ఇవన్నీ మనం నిర్ధారించాలి. అవి నిర్ధారించి సిమ్టమ్స్లో మనం డీటెయిల్గా సిమ్టమ్స్ తీసుకున్నప్పుడు ఇవన్నీ మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే చిన్న చిన్న పరీక్షలు లైక్ బ్లడ్ టెస్ట్ కానీ, సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, అట్లాంటి స్కాన్స్ చేస్తే కూడా మనకి దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అజీర్ణం నుండి ఖాళీ కడుపు వరకు గ్యాస్ సమస్య వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. కడుపు పొర దెబ్బతింటూ ఉంటే అది ఆమ్లాల స్రావానికి దారితీస్తుంది. త్వరగా ఈ యాసిడ్లు కడుపుతో కలుస్తాయి. ఇది నరాలలో నొప్పి మరియు అసౌకర్యానికి దారితీస్తుంది. ఈ పరిస్థితి చివరికి గ్యాస్ట్రిక్ అనే సమస్యకు దారితీస్తుంది. అత్యధిక ఫైబర్ ఉన్న ఆహారాలు, ఆరోగ్యకరమైన ఆహారాలు జీర్ణం కాకపోవటం వలన గ్యాస్ ఏర్పడుతుంది. గ్యాస్ ప్రకోపించిన సందర్భాల్లో గ్యాస్ అసంకల్పితంగా బయటకు రావటం, త్రేన్పులు రావటం, ఉదర ప్రాంతంలో తీక్షణమైన నొప్పులు రావటం, ఛాతీ ప్రాంతంలో నొప్పి రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బీన్స్, చిక్కుళ్ళు, క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలు, పాల ఉత్పత్తులు, గోధుమ, శనగపిండి వంటకాలు, వేరుశనగ, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చి ఆకుకూరలు, ద్రాక్ష, సార్బిటాల్ అధిక మోతాదులో ఉండే యాపిల్, బ్లూబెర్రీలు వంటి పండ్లతో పాటు పుచ్చకాయ తినటం వలన గ్యాస్ సమస్య ఎక్కువవుతుంది. అదేవిధంగా స్టార్చ్ ఉండే ఆలుగడ్డలు, అలాగే పుట్టగొడుగులు, కార్బొనేటెడ్ పానీయాలు, షుగర్, ఆల్కహాల్తో ఉన్న డైట్ డ్రింక్స్ తీసుకోవటం వలన గ్యాస్ తయారవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. నేను ఎందుకు చెప్తానంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలాసార్లు మందులు ఇస్తే తగ్గిపోతుంది అనుకుంటారు. కాదు, మందులు ఒక్కటితో తగ్గదు ఇది. సో 70% ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మీ చేతిలోనే ఉంటుంది. గ్యాస్ ఎందుకు వస్తుంది, ఎప్పుడైనా కానీ ఏ ప్రాబ్లం కైనా మనం తెలిసినట్టు రూట్ కాజ్ తెలుసుకున్నాను ప్రయత్నించాలి. రూట్ కాజ్ ఏంటంటే సాధారణంగా దీనికి 2 మెయిన్ కారణాలు ఉంటాయి. ఒకటేమో సరిగ్గా టైంకి తినకపోయినప్పుడు, సరైన ఫుడ్ తినకపోయినప్పుడు, తిన్న వెంటనే పడుకొని ఫుడ్ మీద ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏది పడితే తినేయటము, లేకపోతే కనుక ఏదో ఒకటి తినేద్దాంలే అని చేసేయటము, ఎక్కడ పడితే అక్కడ తినటం, అన్హైజీనిక్గా తినటము, ఈ అన్నిటికీ కారణాలు. ఇది కాకుండా నదర్ మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే స్ట్రెస్. మనం ఈ రోజులో స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయలేము.
అందరికీ ఉంటుంది. కాకపోతే మనం దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రెస్ కంట్రోల్ చేయకపోతే కనుక ఆబ్వియస్లీ మన పేగు కూడా ఎఫెక్ట్ పడుతుంది. పేగు కంట్రాక్ట్ రిలాక్స్ అవడానికి కావాల్సిన కొన్ని రిసెప్టర్స్ అన్నీ కూడా బ్రెయిన్ నుంచి కూడా వస్తాయి అనమాట. సో ఎప్పుడైతే కనుక స్ట్రెస్లో ఉంటామో రిసెప్టర్స్ ఎక్కువ యాక్టివ్గా పనిచేసి పేగు మీద ఒత్తిడి పడి దానివల్ల పొట్టబురం రావటం ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడుదా చెప్పిన దాంట్లో స్ట్రెస్ డెఫినెట్గా కంట్రోల్ చేసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, అండ్ హెల్తీగా తినాలి అండ్ టైంకి తినాలి. ఈ రెండూ చేస్తుండగా అదర్ ప్రాబ్లమ్స్ ఏమి సీరియస్ ప్రాబ్లమ్స్ లేవని మనం నిర్ధారించిన తర్వాత జనరల్గా పేషెంట్స్ సాధారణ మెల్లింగా సిమ్టమ్స్ అని తగ్గిపోతాయి. సో మీరు చేయాల్సింది ఎక్కువ ఉంటుంది. పద్ధతిగా తినటం అది చాలా ఇంపార్టెంట్. ఈ చేసిన తర్వాత కూడా ఇంకా సిమ్టమ్స్ అలాగే పర్సిస్ట్ అయితే దయచేసి గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ కలవండి. సో దట్ ఇంకా వేరే అదర్ కారణాలను మనము నిర్ధారించి ఎక్స్క్లూడ్ చేయొచ్చు. కొంతమందిలో ఆల్కహాల్ అతిగా తాగటం వల్ల గ్యాస్ సమస్య రావచ్చు. అధికంగా మసాలా ఆహారాలను తీసుకుంటే ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా పెంచుతుంది. గ్యాస్ సమస్య ఎక్కువగా ఉన్నవారు టెన్షన్కి దూరంగా ఉండాలి. కొందరికి ఆహారాన్ని సరిగ్గా నమలని అలవాటుంటుంది. అలాంటప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య రావచ్చు. మసాలాలు, వేపుళ్ళు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్, టీ, కాఫీలు మానేయాలి. గ్యాస్ను ప్రేరేపించే చూయింగ్ గమ్, షుగర్ క్యాండీలను తినటం మానుకోవాలి. చీటికి మాటికి పెయిన్ కిల్లర్స్ వంటివి తీసుకోకూడదు. నిత్యం కొద్దిసేపు వ్యాయామం చేస్తూ తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చూసుకోవాలి. అలాగే మానసిక ప్రశాంతత కోసం యోగా, ప్రాణాయామం వంటివి ప్రాక్టీస్ చేయాలి. గ్యాస్ సమస్య నుంచి దూరంగా ఉండాలంటే నెమ్మదిగా తినాలి. కడుపులోకి గాలి రాకుండా పూర్తిగా నమిలి తినాలి. పిండి పదార్థాలు, కొవ్వు అధికంగా ఉండేవి త్వరగా జీర్ణం కాక గ్యాస్ను ప్రేరేపిస్తాయి. అలాగే వేళకు భోజనం చేయడం కూడా చాలా ముఖ్యమైనదిగా గుర్తుంచుకోవాలి. జీర్ణ వ్యవస్థ పనితీరు సాఫీగా జరగడానికి ప్రతిరోజు కనీసం గంట సేపు వ్యాయామం చేయాలి.